రామగుండం అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి స్టేడియంలో స్థానికులు నేతలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు వంశీ. వాకర్స్ స్టేడియంలోని సమస్యలపై అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గోదావరికనిలో అంబేద్కర్ భవనంతో పాటు సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. స్టేడియంలో ఎంపీ వంశీకృష్ణను శాలువాతో సత్కరించారు వాకర్స్. తర్వాత గోదావరికనిలో అనారోగ్యానికి గురైన 7వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బొంతల రాజేశాన్ని పరామర్శించారు ఎంపీ వంశీకృష్ణ. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వెంట ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా, స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వాక్ రావడం జరిగింది. స్థానికులతోటి ఇంటరాక్షన్ చేస్తే ఇక్కడ మెయిన్గా ఒక వాకింగ్ ట్రాక్ ఇమీడియట్గా అవసరం ఉందని చెప్పి వారు చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సీనియర్ సిటిజన్స్ కోసం కొంత సైడ్లో బెంచెస్, మరి యూత్ పిల్లల కోసం క్రికెట్ నెట్స్ అడగడం జరిగింది. అది ఖచ్చితంగా నా వంతు మా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏదైతే సౌకర్యాలు సింగరేణి గ్రౌండ్స్కి మరి సింగరేణి మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడి మరి ఇంకిన్ని ఫెసిలిటీస్ ఈ గ్రౌండ్కి వచ్చేలాగా చూస్తామని చెప్పి ఒక అంశం. ఇంకోటి కొంతమంది వాకర్స్ అడ్వకేట్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ మన అంబేద్కర్ భవనం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది ఇంతకుముందు వివేక్ గారు ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ ఉండింది, కానీ అప్పుడు తెలంగాణ యాజిటేషన్లో అది సైడ్ లైన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొని పిల్లల కోసం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక మంచి లైబ్రరీ ఉంటే బాగుంటుందని చెప్పి దీని మీద మేము కష్టపడి వర్క్ చేసి మా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా దానికి కూడా ఏమైనా మేము ఫండ్ కేటాయిస్తామని చెప్పి మరి అదర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఏమైతే ఉన్నాయో అవి లోకల్ ఇష్యూస్ కనుక్కొని